హోరాహోరీ ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు సమర్పణలో అలా మొదలైంది అంతకు ముందు ఆ తర్వాత వంటి ఘన విజయం సాధించిన వైవిధ్యమైన కథా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర్ ప్రసాద్ నిర్మాతగా చిత్రం నువ్వు నేను జయం అంటూ వెండితెరపై ప్రేమ కథా చిత్రాలకు సరికొత్తగా రూపకల్పన చేసిన బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు సృష్టించిన తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం హోరాహోరీ. దిలీప్, దక్ష హీరోయిన్లుగా నటించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదలైంది. ఇదొక విలన్ స్టోరీ. ఈ కథ ఓ లవ్ స్టోరీ అనడం కంటే విలన్ స్టోరీ అంటేనే బాగుంటుంది. సినిమా కూడా అతనితోనే మొదలవుతుంది. ప్రేమ, ఆకర్షణ అనే రెండు విషయాల్లో ఏది నిజమో తెలుసుకునే పోరాటంలో హీరోయిన్ కోమాలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్లిపోయిన అమ్మాయి ఓ అబ్బాయి వల్ల కోమా నుంచి బయటపడుతుంది. ట్రయాంగిల్లో వెళ్లే ఓ లవ్ స్టోరీ ఇది. రియల్ లైఫ్ డ్రామాలా ఉంటుంది. ఈ సినిమా కోసం ఫోర్త్ వాల్ స్టైల్ అనే ఓ కాన్సెప్ట్ ను ఉపయోగించారు. దానివల్ల సినిమా చూస్తున్న వారికి రియల్ గా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమా హైట్ తగ్గించి విడ్త్ పెంచారు. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో ఇలాంటి స్టైల్లో ఉండే సినిమా రాలేదు. హాలీవుడ్ లో మాత్రం చాలా సినిమాలు వచ్చాయి. అక్కడ రిలీజ్ అయిన బర్డ్ మ్యాన్ అనే సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. హోరాహోరీ మాత్రం రియల్ లైఫ్ డ్రామాలా ఉంటుంది. దిలీప్, దక్ష చాలా చక్కగా నటించారు. ఇందులో అందరూ కొత్త నటీనటులే నటించారు. సినిమా ఫస్ట్ లుక్ నుండి సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల కళ్యాణ్ కోడూరు గారు అందించిన ఆడియో విడుదలై మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంది. థియేట్రికల్ ట్రైలర్ కి కూడా మంచి స్పందన వచ్చింది. కర్ణాటకలో 53 రోజుల పాటు సినిమా చిత్రీకరణ జరిపాం. సినిమా చాలా బాగా వచ్చింది. దీపక్ భగవాన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఈ సినిమాతో తేజ ఆ వాల్ ను బ్రేక్ చేయాలనుకుంటున్నాను. ఫైనల్ గా హోరాహోరీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా అయినా ఇది ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ మూవీ.